హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే వైజాగ్లో ఉన్న సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం దగ్గరికి కాలేజ్కి అయితే వచ్చేసాను. హోటల్ మేనేజ్మెంట్ టూరిజమే కాకుండా చాలా కోర్సెస్ కూడా ఉన్నాయని చెప్పి విన్నాను అనమాట. అసలు ఆ కోర్సెస్ వల్ల ఏంటి యూజ్ ఉంటుంది అంటే బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ కానివ్వచ్చు, అండ్ డైటీషియన్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్, ఇలాంటివి చాలా చాలా ఉన్నాయని విన్నాను. బట్ అవన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశా మ్యామ్తో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ కాలేజ్ కూడా ఏంటి అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ లొకేషన్ కూడా ఏంటంటే బీచ్ వ్యూ అనమాట. సో మరి లేట్ చేయకుండా మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశా మ్యామ్తో మాట్లాడి ఇంకా ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క విషయం కూడా చాలా విషయాలు తెలుసుకొని మీకు అందరికీ కూడా చాలా క్లియర్గా మేము చెప్పేస్తాం. సో హాయ్ మ్యామ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మ్యామ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సర్ప్రైజ్ అయ్యారు కదా, మరి నేను మీ కాలేజ్కి వచ్చేసాను. అదే నేను వెల్కమ్ టు సన్ ఇంటర్నేషనల్ అనాలి, మీరు వెల్కమ్ టు సుమన్ టీవీ అంటారేంటని ఆలోచిస్తున్నా. సో నిజంగానే కాలేజ్ అయితే చాలా బాగుంది. అన్నిటికన్నా ఫస్ట్ ఒకటి ఏం చెప్పాలి తెలుసా? చెప్పండి. మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో కాలేజ్ వ్యూ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది. అవునండి, అది డెఫినెట్గా మనకి యాడెడ్ అడ్వాంటేజ్ మన వ్యూ అండి. క్యాంపస్ మొత్తం 5 acres, మొత్తం కూడా క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్ కానీ మొత్తం అంతా కూడా సెంట్రలైజ్డ్ ఏసీ అండ్ విత్ బీచ్ వ్యూ అండి. క్యాంపస్ మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా బీచ్ కనిపిస్తూనే ఉంటుంది. హాస్టల్స్ అవ్వనివ్వండి, మన ల్యాబ్స్ అవ్వనివ్వండి, మన కంప్యూటర్ ల్యాబ్స్, లైబ్రరీ, ఎక్కడి నుంచి చూసినా ఓన్లీ బీచ్ కనిపిస్తుంది మనకి. అంత బ్యూటిఫుల్ వ్యూలో మన కాలేజ్ లొకేట్ అయి ఉందండి ఇక్కడ. నేను ఎందుకు బీటెక్ చేశాను, ఎందుకు ఈ కాలేజ్ చదవలేదు అనేది ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఛాన్స్ ఉంది, రండి జాయిన్ అవ్వండి. చేసేయచ్చు అంటారా? తప్పకుండా. అమ్మయ్య, ఫీజెస్ అంతా బాగానే రీజనబుల్గా ఉంటాయా? రీజనబుల్గా ఉంటాయి. ఆ ఫీజుతో పాటు ఏంటంటే మీకు పార్ట్ టైమ్స్ కూడా ఇస్తామండి. మీకు కష్టపడకుండా, మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా ఏంటంటే కాలేజ్ జాయిన్ అయిన 4th month నుంచి ఇక్కడ హోటల్స్, రెస్టారెంట్స్లో పార్ట్ టైం జాబ్స్ ఇప్పిస్తాం. సో మంత్ అంతా వర్క్ చేస్తే మీరు డెఫినెట్గా ఒక 15,000 to 20,000 ఎర్న్ చేయొచ్చు. డబ్బులని కాదు, యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు కోర్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఏంటంటే మీ ఇంట్లో ఇప్పటి నుంచే పాకెట్ మనీకి డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. మీ ఖర్చులు, మీ హాస్టల్ ఖర్చులైనా దీంట్లో వెళ్ళిపోతాయి అన్నమాట. మేము ఒకప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అనగానే ప్రతి ఒక్కరు కూడా హోటల్ మేనేజ్మెంటా, సో హోటల్ మేనేజ్మెంట్ అంటే మనం ఏం చేయాలి, చెఫ్గా చేయాలా లేకపోతే వెయిటర్స్గా ఉండాలా, హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, రూమ్స్లోని బెడ్షీట్స్ ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉండాలా, ప్లేట్స్ క్లీన్ చేస్తూ ఉండాలా, రూమ్ క్లీనింగ్ ఉంటుందా? హోటల్ మేనేజ్మెంట్ అంటే ఒకప్పుడు 5 years బ్యాక్ ప్రతి ఒక్కరికి ఇదే మైండ్ సెట్ ఉండేది. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ టూరిజం అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా రియలైజ్ అయ్యి ఆఫ్టర్ వాళ్ళు జాబ్ చేస్తూ మ్యారీడ్ పీపుల్ కూడా ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం చేస్తున్నారు. చాలా స్కోప్ ఉన్న కోర్స్ అండి. యాక్చువల్గా మేము 2004లో స్టార్ట్ చేసామండి. దిస్ ఇస్ ఆర్ 20th year అనమాట కాలేజ్ స్టార్ట్ చేసి. సో 2004లో స్టార్ట్ చేసినప్పుడు నిజంగా అదే థింకింగ్తో ఉండేవాళ్ళు పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ. హోటల్ మేనేజ్మెంట్ ఏంటి, వంట చేయడమా, నువ్వు వంట వండుతావా, నువ్వేంటి క్లీన్ చేస్తావా, ఇట్లా ఉండేదండి. బట్ అసలు ఏంటంటే డిఫరెంట్గా ఎంటైర్ పర్స్పెక్టివ్ అండి హోటల్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఒక యూనివర్సిటీ 3 years డిగ్రీ అవార్డ్ చేస్తుంది ఈ కోర్స్ కంటే, దాంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని నేర్చుకోవడానికి ఉంటాయి అన్నది మనం కూడా ఆలోచించాలి. సో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా మాకు కాలేజ్లో ఉన్న కోర్సెస్ ఒకసారి నేను చెప్తాను మీకు. సో క్వాలిఫికేషన్ బట్టి కోర్సెస్ ఉన్నాయండి మన దగ్గర. సో 10th పాస్ అయిన వాళ్ళకి మనకి 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంది. అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఇస్తాం అనమాట. అంటే ఇప్పుడు యూజువల్గా ఏంటంటే చాలా మందికి హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అనే ప్యాషన్ ఉన్నవాళ్ళు ఇంటర్మీడియట్ మళ్ళీ ఎంపీసీ, బైపీసీ చేసి మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్కి వస్తే దేర్ ఇస్ నో వే రిలేటెడ్ అనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే బేసిక్ ఫౌండేషన్ నుంచి కూడా మేము హోటల్ మేనేజ్మెంట్లో స్టార్ట్ చేస్తాం. సో ఇంటర్మీడియట్ ఇన్ హోటల్ ఆపరేషన్స్, డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ఇట్స్ అ కాంబినేషన్ కోర్స్ అనమాట, 5 years కోర్స్. అట్లనే ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి ఏంటంటే వీ హ్యావ్ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అలానే ఏంటంటే అందరూ మా సన్ అంటే హోటల్ మేనేజ్మెంట్ అనుకుంటారండి. నో, వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ కోర్సెస్. అంటే మాకు బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ విత్ డైటిక్స్ ఉంది, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ ఉంది, బీకామ్ కంప్యూటర్స్ ఉంది. సో వీ హ్యావ్ డిఫరెంట్ స్ట్రీమ్స్ అండి. ఆల్ ఆర్ జాబ్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ కోర్సెస్ అనమాట. అంటే ప్రతి ఒక్కరు అంటే నాలాంటి వాళ్ళందరూ ఏమనుకుంటారు, హోటల్ మేనేజ్మెంట్, అదే అందరూ హోటల్ మేనేజ్మెంట్, అదే అందరూ అట్లనే అనుకుంటారు. బట్ దేర్ ఆర్
డిఫరెంట్ కోర్స్ అనమాట. బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం ఉంది, బీబీఏ విత్ ఫినాన్స్ హెచ్ఆర్ మార్కెటింగ్ ఉంది. అలాగే ఏంటంటే డిగ్రీ అయిన వాళ్ళకి మన దగ్గర ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం, దట్స్ అ వెరీ యూనిక్ కోర్స్ అండి. మన ఆంధ్రాలో ఎక్కడ కూడా మాస్టర్స్లో హోటల్ అండ్ టూరిజం లేదు, మన కాలేజ్లోనే ఉందండి, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ. అలానే ఎంబీఏ జనరల్ కూడా ఉంది, ఫినాన్స్ హెచ్ఆర్ మార్కెటింగ్ స్పెషలైజేషన్ వాళ్ళకి. సో వీ హ్యావ్ కాంబినేషన్ ఆఫ్ కోర్సెస్ అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ కోర్సెస్ ఫర్ డిఫరెంట్ క్వాలిఫికేషన్ అండ్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ అనమాట. సో అన్నీ కూడా జాబ్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ కోర్సెస్ అండి. సో మ్యామ్, అన్నిటికన్నా ముందు ముఖ్యంగా ఫస్ట్ అసలు మీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. అంటే బేసిక్గా మనం ఇలాంటి కాలేజెస్ అనగానే, ఇంత పెద్ద కాలేజెస్ అనగానే, ఇన్ని కోర్సెస్ ఉన్న కాలేజెస్ అనగానే మేము ఎప్పుడు డైరెక్టర్స్ని మెయిల్లో చూస్తాం తప్ప ఫీమేల్లో ఎక్కువగా చూడము. బట్ అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఈ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఫీల్డ్లో ఉన్నారు అనేది తెలుసుకోవాలి. యాక్చువల్గానండి, అంటే నేను ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాను అనగానే అందరూ ఏదో వెరీ హైలీ క్వాలిఫైడ్ అని అంటారు. ఇప్పుడు నేను హైలీ క్వాలిఫైడే, బట్ ఐఎమ్ మ్యారీడ్ ఎట్ వెరీ యంగ్ ఏజ్ అండి. ఎట్ 18 years ఐ గాట్ మ్యారీడ్ అనమాట. మా ఫాదర్ లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి? ఈ లాస్ట్ ఇయర్తో 25 years, దిస్ ఇస్ 26th year. 26 years బిఫోరే లవ్ మ్యారేజ్ అనమాట. ఓకే. సో యాక్చువల్గా మా ఫాదర్ మదర్ ఇద్దరు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అండి. సో దే ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీస్ వాళ్ళందరూ. సార్ ఏం చేస్తుంటారు? ఈయన క్రికెట్ ప్లేయర్ అండి. ఆ క్రికెట్ చూసే 18 yearsకే చేసేసుకున్నాను. సో ఆయన రంజీ ట్రోఫీ ప్లేయర్ అండ్ ఇండియాకి కూడా సెలెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్లో మ్యారేజ్ అయిపోయింది అనమాట. సో మా పేరెంట్స్ ఇద్దరు కూడా దే ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. మా అక్క ఎంబీఏ చేసింది, మా తమ్ముడు ఇంజనీర్ ఎంబీఏ చేశాడు. నేను ఒక్కదాన్ని. నేను యాక్చువల్గా మా మమ్మీకి ఫస్ట్ నుంచి ఏంటంటే నేను చాలా తెలివైన దాన్ని. యాక్చువల్గా కాలేజ్ నుంచి, స్కూల్ నుంచి కూడా ఐ వాజ్ ద టాపర్ అనమాట. సో నేను కలెక్టర్ అయిపోతాను, డాక్టర్ అయిపోతాను అని ఆవిడ చాలా ఆశలు పెట్టుకుంటే బట్ 18 yearsకి ఐ వాజ్ ఇన్ లవ్ అండ్ నేనే ఫోర్స్ చేసి ఇంకా నేను పెళ్లి చేసేసుకుంటాను, నాకు చదువుకునే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఐ మ్యారీడ్ శ్రీకాంత్ గారండి. సో వీ బోత్ మళ్ళీ పెళ్ళైన 1 yearకే ఐ వాజ్ బ్లెస్డ్ విత్ అ బేబీ బాయ్. బాబు పుట్టాడు. ఇంకా అందరూ ఏంటంటే అయిపోయింది, దీని మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నాం. డెఫినెట్గా పేరెంట్స్కి ఉంటుంది కదా, మా అక్క అంత చదువుకుంది, మా తమ్ముడు ఇంత చదువుకున్నాడు, ఇదేంటి ఇంటర్తో ఇలా అయిపోయింది, ఇంకా అయిపోయింది, షీజ్ అ హౌస్ వైఫ్. నేను కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయాను ఐఎమ్ అ హౌస్ వైఫ్ అని. సో పెళ్ళయింది. అయిన తర్వాత 1 year అయిన తర్వాత డెఫినెట్గా ఏంటంటే లవ్ మ్యారేజ్. మా హస్బెండ్ వాళ్ళది ఏంటంటే వాళ్ళు చాలా వెల్ టు డూ ఫ్యామిలీ, బట్ ఆయనకి 7 years అప్పుడే వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు. సో వాళ్ళ మదర్ ఒక్కళ్ళే కొడుకు అనమాట. సో వాళ్ళు ఏంటంటే చాలా హై నుంచి ఏంటంటే దే స్టార్టెడ్ అ నార్మల్ లైఫ్. అదొకటి వాళ్ళకి ఇష్టం లేదు. అండ్ దట్టు ఏంటంటే ఈయన క్రికెట్ ప్లేయర్ అవడం వల్ల ఏంటంటే కొంచెం తిరుగుతూ ఉంటారు. ఆయన ఏంటంటే ఒక క్లాస్ 4 రైల్వే ఎంప్లాయీగా చేసేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళు ప్రొఫెసర్స్ అయ్యి ఉండి నేను ఇలాగా చేసుకుంటున్నానంటే వాళ్ళు ఏంటంటే ఇంక నీ ఇష్టం, నీ లైఫ్ ఇంక మాకు సంబంధం లేదనేసి. సో ఇంకా ఆ పట్టుదలతో ఏంటంటే పెళ్ళయింది. ఆయన 1 year బేబీ పుట్టేశాడు. ఈయనకి అప్పుడే ఆ రైల్వేస్లో ఏదో ఇంకా అంటే బయట గవర్నమెంట్ జాబ్స్ అంటే తెలిసిందే కదా, ఆయన జాబ్ లేదు, నాకు జాబ్ లేదు, నేనేమో మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేను, ఒక్క రూపాయి అడగే ఉద్దేశం లేదు. సో ఇంక అప్పుడు ఏం చేయాలి అనుకుంటే అప్పుడు నేను ఒక కాలేజ్లో కౌన్సిలర్గా, రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యాను ఫర్ 1500 rupees. ఈయనేమో షిప్పింగ్ కంపెనీలో ఒక 3000 శాలరీ అనుకుంటా. ఇద్దరం ఇంకా మరి బతకాలి కదా, మేము కొడుకు కూడా పుట్టేశాడు. 19 yearsకే బాబు ఉన్నాడు, ఇంకా చూసుకోవాలి కదా అని ఇంకా బాబుని మా అత్తగారి దగ్గర పెట్టి సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ 19 years. సో వికాస్లో లేదు, చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ. మీరు అస్సలు కంట్రోల్ చేయకండి ప్లీజ్. సో అట్లా 1800కి ఐ స్టార్టెడ్ అనమాట. సో బాబుని రోజు వదిలేసేదాన్ని 1 year. 1 year బేబీ అప్పుడు అత్తగారి దగ్గర పెట్టేసి వెళ్ళేవాళ్ళు. ఏం కాదు, కంట్రోల్. ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగా చూసుకుంటున్నారు బాబుని. ఏంటి అసలు కంప్లీట్ పొజిషన్ చేంజ్ అయింది. ఎంతమంది ఉమెన్స్కి ఇన్స్పిరేషన్ మ్యామ్ మీరు, మీ లైఫ్ జర్నీ. ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గానే తెలుసు తప్ప మీ వెనకాతల ఇంత స్టోరీ ఉందని ఎవరికి తెలీదు. సో అట్లా వర్క్ చేసి ఒక 1.5 year 2 years అక్కడ వర్క్ చేశాను. తర్వాత నేను ఐ నెవర్ వెంట్ టు మై పేరెంట్స్ ఆస్కింగ్ ఎనీథింగ్. మాకున్న దాంట్లోనే మేము కష్టపడ్డాము,
చేసాము. తర్వాత ఇంకా మా ఫాదరు అంటే వదిలేశారు. హీ వాజ్ టెస్టింగ్ అనమాట. ఏంటి వీళ్ళిద్దరు అసలు ఏం చేస్తారా, మళ్ళీ మా దగ్గరకు వస్తారా, అంత ఇష్టపడి చేసుకుంది, 18 ఇయర్స్కే మమ్మల్ని ఎదిరించేసుకుంది, మంచి లైఫ్ చెడగొట్టుకుంది. డెఫినెట్గా యాజ్ పేరెంట్స్ ఉంటుంది. సో వాళ్ళు ఫస్ట్ 1-2 ఇయర్స్ అంత ఇది చేయలేదు. తర్వాత ఇంకా వెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్, ఇంకా ఆయన వచ్చి ఇండో అమెరికన్ అని హోటల్ మేనేజ్మెంట్ అప్పుడు చాలా టాప్లో ఉండేదన్నమాట. ఆయన తెలిస్తే సరే మీరిద్దరూ ఇక్కడ కౌన్సిలర్ అని, నేను ఆయన అడ్మిన్ మేనేజర్ కింద జాయిన్ అవ్వం. సో అప్పుడు వీ స్టార్టెడ్. నాకు అప్పుడు 3000, ఆయనకు ఒక 4000 శాలరీ వచ్చేది. సో అక్కడ 3 ఇయర్స్ వర్క్ చేశాను. 3 ఇయర్స్ వర్క్ చేశాను, బాగుండిందంతా. అయితే ఈ లోపు మళ్ళీ పాప, ఐ వాజ్ ప్రెగ్నెంట్ అనమాట. అప్పుడు పాప పుట్టింది. పాప పుట్టినప్పుడు 6 మంత్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ జాయిన్ అయ్యాను. మరి తప్పదు కదా, మళ్ళీ బోత్ ఆర్ వర్కింగ్ కదా, మరి ఇద్దరు పిల్లలు చూసుకోవాలని జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే అప్పుడు ఆయన చైర్మన్ ఉండేవాళ్ళు, పుజారి గారని. సో ఆయన చాలా బాగా చూసుకునేవాళ్ళు మా ఇద్దరిని, నన్ను ఈయన్ని పిల్లల్లా చూసుకునేవాళ్ళు. ఈ లోపు ఆయన ఏదో వేరే దానికి వెళ్తూ వాళ్ళ వైఫ్కి హ్యాండ్ ఓవర్ చేశారు. చేస్తే ఆవిడకి అంత తెలియదు కదా, మేము కూడా. సో పాప, నేను ఫీడింగ్ అయితే నేను వెళ్ళి 9కి ఆఫీసు, మేడం నాకు 9:30 వరకు పర్మిషన్ ఇవ్వండి, నేను ఫీడ్ చేసి రావాలి, నాకు ఒక్క హాఫ్ అన్ అవర్ పర్మిషన్ ఇవ్వండి. 3 ఇయర్స్ వర్క్ చేశాను. యాక్చువల్గా మేము జాయిన్ అయినప్పుడు వాళ్ళకి 40-50 అడ్మిషన్ ఉండేవి. మేము వెళ్ళాక నేను 250 కౌన్సిలర్ అనమాట. అక్కడ 250 అడ్మిషన్స్ వరకు చేసేదాన్ని. అయితే కన్సిడర్ చేస్తారు కదా అని వెళ్తే ఆవిడ ఒకటే మాట, సింపుల్గా అందరికీ ఒకటే రూలు, నీకు ఇష్టమైతే చేయి లేకపోతే మానేది. నాకు ఏంటో అంటే అర్థం కాలేదు, ఏంటి మనం ఇంత కష్టపడ్డాం, ఇంత చేసాం పాప కోసమే కదా, ఇట్స్ నాట్ ఫర్ మీ, నేను ఫీడింగ్ కదా, ఒక హాఫ్ అన్ అవర్ పర్మిషన్ అడిగాను, ఇన్నేళ్ళు పనిచేశాను, ఏంటి ఇట్లా అన్నారు అని అనుకున్నా. బట్ ఇప్పుడైతే నేను వాళ్ళని నిజంగా నేనైతే వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను, వాళ్ళు నన్ను అలా పంపించేసినందుకు. లేదంటే నాకు అంత పౌరుషం వచ్చి బయటకు వచ్చి మేము కాలేజ్ అయితే స్టార్ట్ చేసేవాళ్ళం కాదు. సో ఆవిడ అలా అనేటప్పటికీ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, ఐ కేమ్ అవుట్, ఐ వాక్డ్ అవుట్ అనమాట. సరే మేడం నాకు అవ్వదులేండి అని చెప్పి, సరే ఏదో చూసుకుందాంలే అని చెప్పి నేను వచ్చేసాను. ఫస్ట్ నేను వచ్చినాక ఈయన అన్నారు, ఇంకా నువ్వే చేయనప్పుడు ఇంక నేను ఎందుకు, నేను వచ్చేస్తానని. అసలు వీ హ్యావ్ నో ఐడియా వాట్ వీ విల్ డూ, దీని తర్వాత మా లైఫ్ ఏంటో కూడా తెలీదు. నేను వచ్చేసానని ఆయన నా ఎమ్మట ఇట్లా ఎందుకులే నువ్వు అని ఆయన వచ్చేసారు. ఇంకొచ్చాక ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ 1 మంత్ అయితే శాలరీ ఉండాలి, పిల్లలిద్దరిని పెంచుకోవాలి, ఏం చేయాలి అని అర్థం అవ్వలేదు. ఇంకా అర్థం ఉన్నప్పుడు సరే మాకు తెలిసింది ఇదే హోటల్ మేనేజ్మెంట్లోనే, మాకు అప్పటికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది మాకు తెలిసింది అదే కాబట్టి, సరే మనం కాలేజ్ పెడదామని అనుకున్నాం. బట్ కాలేజ్ పెట్టాలంటే మళ్ళీ డబ్బులు కావాలి. డబ్బులు అన్నది ఆయన దగ్గర లేవు, నేను మా పేరెంట్స్ని నేను అడిగే దీంట్లో లేవు. సో అప్పుడు మాకు ఈయన ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ, వాళ్ళ ఊరోళ్ళు. అయితే వాళ్ళందరూ 3 lakhs ఇన్వెస్ట్ చేసాం. 3 lakhs ఇన్వెస్ట్ చేసి నేను ఈయన ఇద్దరు ఎంప్లాయీస్, ఇంకొక ఆయన దిలీప్ అని మాతో పాటు అక్కడ చేసే అతను వచ్చాడు హెల్ప్ చేయడానికి. తను హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. మాదేంటంటే అప్పటికేమీ లేదు కదా, నేను అప్పటికి ఓన్లీ ఇంటర్ వచ్చాను. వచ్చిన తర్వాత సరే ఏం చేయాలంటే సరే 3 lakhs పెట్టారు. 3 lakhsతో వీ స్టార్టెడ్ ఇన్ 2004. మేము ఒక 5 పార్ట్నర్స్ 2004లో కాలేజ్ స్టార్ట్ చేసాం. కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు సరేలే ఒక 30-40 అడ్మిషన్లు అయితే ముందు ఈ ఇయర్ గెట్ ఆన్ అవ్వగలం, అలా నెమ్మదిగా మనం ఏదో చూసుకుందాం అనుకుంటే వాళ్ళ సపోర్ట్తో వీ స్టార్టెడ్. బట్ ఫస్ట్ ఇయరే వీ డిడ్ 65 అడ్మిషన్స్ అనమాట. సో వీ బోత్ డిడ్. ఆ టైంలో అయితే అసలు ఎవరు ఉండరు కదా, మేమే కదా బల్లలు మోసి టేబుల్ పెట్టి అన్నీ మేమే, ఇంకెవరూ లేరు కదా. ఇంకా అంటే మేము హైర్ చేయడానికి కూడా రెవెన్యూ ఉండాలి కదా, మళ్ళీ మేము ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఇంకా అన్నీ మేమే చేసుకొని మేము 3 స్టార్ట్ చేసాం. 3 lakhsతో స్టార్ట్ అయిన కాలేజ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్. సో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత 63 అడ్మిషన్స్ అయ్యాయి. సో బాగా అయింది. ఫస్ట్ ఇయర్ అనుకున్నాం. సో అట్లా నెమ్మదిగా అలా 63 కాస్త 100, 150, 200 అట్లా పెంచుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు 6000 per year స్టూడెంట్స్ ఇంటేక్. అండ్ మా ఎంప్లాయీస్ మొత్తం అన్ని క్యాంపస్లు కలిపి 9 campuses మావి. సో అరౌండ్ 1000 ఎంప్లాయీస్ ఉంటారు అన్ని క్యాంపసెస్లో కలిపి. సీరియస్లీ మ్యామ్, అంటే ఒక ఉమెన్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అండ్ అక్కడ చూసారా, హస్బెండ్ కూడా వదలలేదు మీకోసం. సార్ కూడా ఉమెన్ తలుచుకుంటే చేయలేదా అంటారు, కానీ ఆ ఉమెన్కి హస్బెండ్ సపోర్ట్ లేకపోతే అసలు చేయలేమండి.
ఏదో మేము గ్రేట్ అని మటుకు నేను చెప్పనండి, నేను గ్రేట్ అని అసలు ఎప్పుడూ చెప్పను. నేను ఇంత ఫైనాన్షియల్గా నాకు ఇండిపెండెన్స్ ఇవ్వబట్టి నేను ఏది కావాలంటే అది డెసిషన్ తీసుకునే నాకు అంటే ఆ హక్కు నాకు ఉంది ఇక్కడ. ఇది నాది అంటే ఇప్పుడు డెఫినెట్గా ఏంటంటే నేను ఏది తీసుకున్నా కూడా ఏదైనా తీసుకోవాలంటే అమ్మో ఈయన ఏమంటారు, ఈయన నన్ను సపోర్ట్ చేస్తారు, ముందు ఈయన నువ్వు వెళ్ళు నువ్వు చెయ్యి నేను చూసుకుంటా కదా అని అంటారు ఒక మాట. ఆ ఒక్క మాటకి నేను ఎన్ని చేస్తానంటే ఎన్ని డెసిషన్స్ తీసుకుంటానంటే నాకే అర్థం కాదు ఒక్కొక్కసారి. ఏంటి నేను మరీ వైలెంట్గా తీసుకున్నాను ఒక్కొక్కసారి డెసిషన్స్. అంటే ఏది ఎవరినైనా నువ్వు 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 నీ కరెక్ట్ అన్నది చెయ్యి, నువ్వు ఎవరిని పట్టించుకోకు నేనున్నా అంటారు. ఆ ఒక్క సపోర్ట్తో నేను అలా ముందుకు వచ్చాను 20 years. సూపర్. మరి సార్కి మీ మాటల్లో చెప్పరా మరి? డెఫినెట్గా అండి, మీరు లేకపోతే డెఫినెట్గా ఈ 20 years ఆఫ్ జర్నీ ఇంత సక్సెస్ఫుల్గా అయ్యేది కాదు. I thank you so much. As a chairman, యాక్చువల్గా హీఈస్ ఆల్సో వెరీ shrewd అండి. ద డెసిషన్స్ హీ టేక్ అంటే నాకు ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది. అంటే నేను ఒక్కొక్కసారి ఏంటంటే మనం చేసేది ఎంతకైనా బిజినెస్సే కదా, మనం కొంచెం ప్రాఫిట్ చూసుకోవాలి కదా అని నేను కొంచెం అది ఆలోచిస్తాను. మరి రేపు పొద్దున్న మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందుకంటే ఫైనాన్స్ అంతా నేనే చూస్తాను. ఆయన ఏమో చెప్పేస్తారు ఇది ఇచ్చే అది ఇచ్చే అది ఇచ్చే అని, కానీ దాన్ని తేడానికి మేము ఎంత కష్టపడాలి అన్నది నాకు తెలుసు కాబట్టి అప్పుడప్పుడు అంటా ఉంటా. బట్ ఆయన డెసిషన్స్ అప్పుడప్పుడు ది బెస్ట్ అనిపిస్తుంది అయినాక. ఎస్. సో ఇంటర్ నా చదువు అన్నాను కదా, ఇంటర్ అయ్యింది. ఇంటర్ అయిన తర్వాత సరే మేము కాలేజ్ పెట్టిన తర్వాత మళ్ళీ వీఆర్ ఆల్ టుగెదర్, మా పేరెంట్స్ అందరూ మళ్ళీ మేము అందరం కలిసిపోయాం. కానీ ఏంటంటే మా మమ్మీ డెఫినెట్గా నేను చేసిన పనికే వాళ్ళ కోపం అని నాకు తెలుసు, వాళ్ళకి పర్సనల్గా కాదు. బట్ వాట్ ఐ డిడ్, వాళ్ళు ఏంటంటే ఏదో నన్ను చాలా హై లెవెల్లో ఊహించుకున్నారు. నేను అలా కాకపోయేటప్పటికి మా మమ్మీ డెఫినెట్గా ఫీల్ అయింది, ఎందుకంటే షీ ఈజ్ వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ షీ వాంట్స్ టు బీ మీ ఎడ్యుకేటెడ్. సో అందుకని ఇంకా ఆవిడ కోసం అని మళ్ళీ నేను డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యి నాకు ఈ కాలేజ్ కాలేజ్ పెడితే ఇంకా మళ్ళీ చదవుకోవడం అవ్వలేదు. ఇంకొక రోజు ఏం చేశానంటే ఇట్లా అవ్వట్లేదు నాకు అని చెప్పి ఒక 1 month బ్రేక్ తీసుకొని మొత్తం 3 years కలిపి రాసాను ఎగ్జామ్. మొత్తం 6 semesters, మొత్తం అరౌండ్ 33 subjects ఎన్నో మొత్తం కలిపి రాసాను, మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. సూపర్. ఇంకా మా అమ్మ అప్పుడు అంది నువ్వు తెలివి ఉంది, నువ్వు ఎందుకు చదవలేదు, నాకు అని ఇంకా ఆవిడ కోసమే మళ్ళీ ఎంబీఏ కూడా ఆవిడే తీసుకెళ్ళి నన్ను ఎంబీఏ జాయిన్ చేసింది. నువ్వు కాలేజ్ నడుపుతున్నావు, నువ్వు అందరికీ చెప్తున్నావు. మేము ఎంబీఏ 2008లో స్టార్ట్ చేసాం, అప్పటి వరకు డిగ్రీ కోర్సెసే. అప్పుడు నాకు ఎంబీఏ లేదు. నాకు ఎంబీఏ లేకుండా నేను పిల్లల్ని ఎంబీఏ తీసుకుంటున్నాను, ఎవరైనా అడిగితే నాకు బాగోదు కదా అంటే ఇంకా ఆవిడ తీసుకెళ్ళి ఆవిడ నన్ను ఎంబీఏ జాయిన్ చేసింది. ఆవిడ కోసమే నేను మళ్ళీ ఎంబీఏ కూడా జాయిన్ అయ్యాను. కానీ ఏంటంటే ఆవిడ కోరిక తీర్చలేకపోయాను నేను. ఆవిడ కరెక్ట్గా నా ఎంబీఏ ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు ఆవిడ చనిపోయారు. కరెక్ట్గా ఆవిడ 11th day అప్పుడు నా ఎగ్జామ్, ఫస్ట్ ఎగ్జామ్. అసలు వెళ్ళాలా వద్దా కూడా నాకు తెలియలేదు. బట్ ఐ వాంటెడ్ హర్ టు బీ హ్యాపీ. సో ఆవిడ కోసం మళ్ళీ అక్కడ 11th day నుంచే నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఐ కంప్లీటెడ్ ఎంబీఏ ఆల్సో, ఫినాన్స్ హెచ్ఆర్. తన అనుకున్నట్టే ఎంబీఏ చేశాను. బట్ షీ కుడెంట్ సీ మీ టేకింగ్ ఎంబీఏ. అండ్ తనకి నేను పిహెచ్డీ చేయాలని, నవ్ ఐఎమ్ ఎన్రోల్డ్ ఫర్ పిహెచ్డీ ఆల్సో. సూన్ ఐ విల్ బికమ్ అ డాక్టర్ టు. ఎట్లా ఆవిడకి డాక్టర్ అవ్వి చూపించలేకపోయాను, ఎంబీబీఎస్ డాక్టర్, అట్లీస్ట్ ఈ డాక్టరేట్ అయినా ఆవిడకి ఇచ్చేస్తాను నేను. ఎక్సలెంట్. నిజంగా అంటే లైఫ్ ఒక జర్నీ కనిపించింది మీలో. నాకు ఇప్పుడు నిజంగా ఆ లోగో, ఆ బ్యాక్గ్రౌండ్ అది చూస్తుంటే నాకు ఎంటైర్ మీ 26 years మీ లైఫ్ జర్నీ కనిపిస్తుంది. నాకు ఇప్పుడు సీరియస్లీ కాలేజ్ కనిపించట్లేదు, అంటే అంత ఇన్స్పిరేషన్ ఉంది. ఇప్పుడు నాకు సన్ కాలేజ్ అని అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మీ జర్నీనే. నిజంగా ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఇంత స్ట్రాంగ్గా ఉంటూ, ప్రతి హస్బెండ్ కూడా అలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండి, పిల్లలు కూడా అండి పాపం 1 year నుంచి వాళ్ళని వదిలేసి వచ్చినా కూడా ఏ రోజు కూడా. ఏం చేస్తున్నారు? బాబు యాక్చువల్గా బోస్టన్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్ అయిపోయిందండి. సో హీఈస్ ఇంటూ ఫిలిమ్స్. సో ఇప్పుడు మూవీ లాంచ్ అవుతుంది హీరోగా. తప్పకుండా మా అబ్బాయికి మీరే చేయాలి. అండ్ పాపది అండర్ గ్రాడ్ అయిపోయింది. షీఈస్ టేకెన్ సైకాలజీ అండ్ ఇంగ్లీష్ లిటరేచర్. సో ఇప్పుడు మాస్టర్స్ జాయిన్ అవుతుంది యూఎస్. ఎక్సలెంట్ రా. సో మరి అబ్బాయిది ఏంటి మ్యామ్ ఫిలిం నేమ్? తను యాక్చువల్గా సురేష్ ప్రొడక్షన్స్ మూవీ అండి లాంచ్, రాజమండ్రి రోజ్ మిల్క్ అని ఆ మూవీ హీరో. ఓకే 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 ఓకే. సో నెక్స్ట్ ఇంకా బిగ్ బ్యానర్స్ ఉన్నాయి. సో ఈ ఆగస్ట్లో అవి కూడా అనౌన్స్ చేస్తారు. అండ్ నేను విన్నాను మ్యామ్ గంటా శ్రీనివాస్ గారు కూడా మీకు రిలేటివ్ అవుతారు అని. రిలేటివ్ అంటే అదే మా బ్రదర్ అవుతారండి. అంటే మా సిస్టర్ని నారాయణ గారి బ్రదర్కి ఇచ్చాం.
ఓకే. సో నారాయణ గారు అమ్మాయిని, గంటా గారు అబ్బాయికి ఇచ్చారు కాబట్టి అలా అన్న వదిన అవుతారు అనమాట. సో దే ఆర్ వెరీ క్లోజ్ అనమాట. సపోర్టింగ్ ఉంటుందా మీకు? చాలా వదిన ఎక్కువ నాకు బాగా క్లోజ్. సో ఫస్ట్ నుంచి మా అమ్మ చనిపోయినాక మళ్ళీ అంత రీప్లేస్మెంట్ ఐ కుడ్ గెట్ ఫ్రమ్ హర్. చాలా నేను వదిన అని కూడా పిలవను, ఎప్పుడు ఆవిడ వదినమ్మ అని అంటాను. సో మా అమ్మలాగే అనిపిస్తుంది ఆవిడ నాకు ఎందుకో. లైఫ్లో ఎవరో ఒకరు నిజంగానే సపోర్టింగ్ సిస్టమ్ అనేది ఒకరు ఉంటారు. సో డెఫినెట్గా వాళ్ళిద్దరూ ఈయనకి అన్న, నాకు వదిన అన్నది డెఫినెట్గా మాకు ది బెస్ట్ సపోర్ట్ అండి. ఏదైనా కూడా మేము కూడా అంత ధైర్యంగా ముందుకెళ్ళి ఇన్ని లాంచ్ చేసినా, ఇన్ని ఓపెన్ చేసినా కూడా వాళ్ళు ఉన్నారు మాకు వెనక అండగా. మేబీ అంటే మానిటరీ అన్నది పక్కన పెట్టండి, ఫైనాన్షియల్ అది, బట్ ఏంటంటే మనకు ఒక ధైర్యం, ఒక మనిషి ఉన్నారు మనకి ఫ్యామిలీ. ఎందుకంటే ఈయన ఒక్కళ్ళే ఓన్లీ సన్ అండి. సో ఆయన వైపు ఎవరు లేరు. ఇంకా నా వైపేమో మా బ్రదర్ సిస్టరు. సో వాళ్ళు అక్కడ హైదరాబాద్లో ఉంటారు. సో ఇక్కడ మాకు వైజాగ్లో ఏదైనా ఇంకా వాళ్ళిద్దరే. మ్యామ్, అంటే బయట కాలేజ్తో కంపారిజన్ చేస్తే అంటే మన కాలేజ్ యొక్క ఇంపార్టెన్స్ కానీ యూనిక్స్ ఏంటి? యాక్చువల్గానండి ఇప్పుడు ఎనీ కాలేజ్ మీరు తీసుకుంటే ఏంటంటే ఒక డిగ్రీ చేతికిచ్చి పంపిస్తారండి బై ద టైమ్ దే కంప్లీట్ ద కోర్స్. బట్ మేము ఇక్కడ ఏంటంటే వీ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ అనమాట. అంటే వాళ్ళు జాయిన్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి పార్ట్ టైమ్స్ చూపించడం, అంటే 4th month నుంచే వాళ్ళు ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే నాట్ అబౌట్ మనీ, కానీ ఏంటంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఏంటంటే పేరెంట్స్ మీద ఆధారపడకుండా సెల్ఫ్గా వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మేము చేస్తాం ఫ్రమ్ ద 4th month. అలానే ఏంటంటే మా ప్రోగ్రామ్స్ కరికులం అంతా కూడా ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటారు. అంటే ఇట్ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఎవ్రీ సెమిస్టర్ ఫ్రమ్ ద టైమ్ దే జాయిన్, అంటే 2nd semester నుంచి దే వర్క్ ఇన్ ఇండస్ట్రీస్ డిపెండింగ్ అపాన్ ద కోర్సెస్ దే టేక్. అంటే ఇప్పుడు బీబీఏ వాళ్ళకి ఏంటంటే మేనేజ్మెంట్ వైపు పంపిస్తాం అనమాట. అంటే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్, ఇండస్ట్రీస్, బ్యాంకింగ్, అట్లా వాళ్ళు తీసుకునే స్పెషలైజేషన్ బట్టి ఆ సెక్టర్స్కి ఇంటర్న్షిప్స్ పంపిస్తాం. ఎవ్రీ సెమ్ దే వర్క్ అనమాట. అలాగే బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ వాళ్ళని హాస్పిటల్స్, ఫార్మస్యూటికల్ కంపెనీస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, స్లిమ్మింగ్ సెంటర్స్, జిమ్స్, ఇలా రకరకాలుగా ఇంటర్న్షిప్స్ అనమాట వాళ్ళకి సంబంధించింది. ఎంబీఏ వాళ్ళకి కూడా అంతే. సో వాళ్ళ స్పెషలైజేషన్ బట్టి వీ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ బై ద టైమ్ దే కంప్లీట్ దేర్ కోర్స్. దే హ్యావ్ 2 years work experience and 4 internship certificates in their hand. So when a normal BBA or an BSc or a BHM student goes and a student from Sun goes, definitely వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. బికాస్ దే ఆర్ ఆల్రెడీ trained and they will not be considered as freshers అనమాట. అలాగే ఏంటంటే చదువుతుండగా ఏంటంటే వీ టేక్ దెమ్ టు లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ విజిట్స్, ఇండస్ట్రియల్ టూర్స్, అలాగే గెస్ట్ లెక్చర్స్, సెమినార్స్, ఇండస్ట్రీ పీపుల్ని పిలుస్తాము. సో దట్ దే విల్ నో ద లైవ్, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుంది అనేది కూడా దే షుడ్ నో. అలాగే యాజ్ పార్ట్ ఆఫ్ కరికులం వీ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ టు ఇంటర్నేషనల్ స్టడీ టూర్ టు థాయిలాండ్ ఆర్ సింగపూర్ ఆర్ మలేషియా, ఎనీ కంట్రీ. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకైతే టూరిజం ఎలా ఉంది, అక్కడ స్టార్ హోటల్స్ ఎలా ఆపరేట్ అవుతాయి, హాస్పిటాలిటీ సెక్టర్స్ ఎలా ఉన్నదనేది వీ విల్ షో దెమ్ అనమాట. అదే బీబీఏ, ఎంబీఏ వాళ్ళకి ఏంటంటే మేనేజ్మెంట్ సైడ్ ఇండస్ట్రీ విజిట్స్ అవన్నీ ఉంటాయి. బీఎస్సీ ఫుడ్ సైన్స్ వాళ్ళకి ఏమిటంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఫుడ్ టెక్నాలజీ వాళ్ళకి, అలాగే ఏంటంటే మీకు బీకామ్ వాళ్ళకి ఏంటంటే అక్కడ సాఫ్ట్వేర్ అంతా ఎలా ఉంది. సో డిపెండింగ్ ఆన్ ద కోర్స్ దే గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఇప్పుడు నార్మల్గా అండి ఇంటర్నేషనల్ ఒక ఫ్లైట్ ఎక్కడం అన్నది నార్మల్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇట్స్ అ డ్రీమ్. అదేంటంటే వాళ్ళంతటా వాళ్ళు చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఒక ఫ్లైట్ ఎక్కాలన్నా, ఒక వేరే కంట్రీ, ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళుంటాను నాకు తెలిసి నేనైతే 35 yearsకి తర్వాతే వెళ్ళాను. బికాజ్ మా కాలేజ్లో, స్కూల్లో ఎక్స్కర్షన్ అంటే ఏదో అరకు అటు తీసుకెళ్ళేవాళ్ళు. బట్ ఏంటంటే వీళ్ళ కోర్స్ అయ్యేపాటికి ఏంటంటే ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వల్ల వాళ్ళకి అంటే అసలు స్టార్టింగ్ నుంచి ఒక ఫ్లైట్ ఎలా ఎక్కాలి, మనం ఎలా బిహేవ్ చేయాలి, మన పాస్పోర్ట్లో స్టాంపింగ్ ఉంటే కూడా రేపు పొద్దున వాళ్ళు ఫర్దర్, మా పిల్లలు 90% ఇంటర్నేషనల్లీ ప్లేస్డ్ అండి. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఇంటర్నేషనల్ ప్లేస్. సో వాళ్ళకు కూడా ఏంటంటే ముందే అసలు ఎలా ఒక కంట్రీకి వెళ్ళాలంటే మనం ఫాలో అవ్వాల్సినవి ఏంటని వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు గో ఫర్ వీసా ప్రాసెసింగ్ ఆల్సో. అంటే చాలా క్లియర్గా ఉంది. మ్యామ్, అడ్మిషన్స్ ఎలా ఉంటుంది? అడ్మిషన్స్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ క్వాలిఫికేషన్ అండి. 10th ఇంటర్ డిగ్రీ బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వీ టేక్. ఇట్ ఈస్ లైక్ ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది ఫాలోడ్ బై అ పర్సనల్ ఇంటర్వ్యూ. సో అంటే ఆ స్టూడెంట్ ఆ కోర్స్, ఇప్పుడు ఒకళ్ళు వచ్చేస్తారు
హోటల్ మేనేజ్మెంట్ చదవాలని అనుకుంటారు. ఎందుకు? బయటకు వెళ్ళిపోతామండి, ఇంటర్నేషనల్ జాబ్స్కి వెళ్ళిపోం. బట్ అది వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలనేది ముందు నీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా. సో అది మేము కౌన్సిల్ చేయకుండా అతను వచ్చాడు తీసుకున్నాడంటే మేము వచ్చి సరే అడ్మిషన్ తీసేసుకో అని చెప్పలేము. ఎందుకంటే 3 years అతను అది క్యారీ చేయాలి. అసలు అతను ప్రతి కోర్సు అసలు ఏంటి, దీనివల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, పాజిటివ్ నెగిటివ్ తెలుసుకోకుండా ఏ కోర్స్ పడితే ఆ కోర్సులో జాయిన్ అవుతే 3 ఏళ్ళు కంటిన్యూ అవ్వలేడు. అందుకనే మాది డ్రాప్ రేట్ చాలా తక్కువ అండి. యూజువల్గా ఏంటంటే కాలేజెస్లో జాయిన్ అవుతారు, డ్రాప్లు అయిపోతూ ఉంటారు. బట్ మాది ఏంటంటే డ్రాప్ పర్సెంటేజ్ చాలా తక్కువ. ఎందుకంటే వీఆర్ వెరీ క్లియర్ వెన్ వీ గివ్ దెమ్ అన్ అడ్మిషన్. సో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, హోటల్ మేనేజ్మెంట్లో కూడా నువ్వు కష్టపడాలి, నువ్వు నించోవాలి, నీకు పేషెన్స్ ఉండాలి, నీకు హార్డ్ వర్క్ చేయాలి. అదైతేనే నువ్వు హోటల్ మేనేజ్మెంట్కి సెట్ అవుతావు. లేకపోతే నేను మొహం మీదే చెప్తాను, నువ్వేదో వచ్చేసి నేను ఫ్లైట్ ఎక్కేస్తాను, నేను షిప్ ఎక్కేస్తానంటే అవ్వదు కదా. దానికి ఎంతో కష్టపడితేనే కదా అవన్నీ దే కెన్ రీచ్. సో కోర్సెస్ మేము ముందు పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకొని వీ ట్రై టు అండర్స్టాండ్ ద స్టూడెంట్, వీ ట్రై టు టెల్ దెమ్ వాట్ హీ హ్యాస్ టు డూ, దెన్ వీ విల్ గివ్ అన్ అడ్మిషన్. సో చాలా మంది స్టూడెంట్స్ చాలా ఏరియాస్ నుంచి వస్తారు. అంటే మన ఏపీలో చూసుకున్నట్టయితే బికాస్ వైజాగ్లో ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ మన క్యాంపస్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది? మనకి యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్లో అమ్మాయిలు అంత అవేర్నెస్ లేక అమ్మాయిలు చాలా తక్కువ ఉండేవాళ్ళండి. బట్ నౌ ద రేషియో ఇస్ ఈక్వల్ అండ్ మోస్ట్లీ ఏంటంటే అమ్మాయిలు ఉన్నారు. సో హాస్టల్ మన క్యాంపస్లోనే ఉందండి, బయటకి ఎక్కడికి వెళ్ళేటది లేదు. బాయ్స్ హాస్టల్ సెపరేట్, గర్ల్స్ హాస్టల్ సెపరేట్. సో మనకి వెరీ హైజీనిక్ మెస్. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు, వాళ్ళకి తగ్గట్టు మేము ఎవ్రీ మంత్ వాళ్ళే మాకు మెనూ చేస్తారు. ఇప్పుడు మేము చేసాం అనుకోండి, ఏదో ఒకటి చెప్తారు, అది బాగాలేదు, ఇది బాగాలేదు. సో వీ ఆస్క్ స్టూడెంట్స్ ఓన్లీ టు గివ్ అస్ అ మెనూ ఎవ్రీ మంత్. సో దే ఆల్ డిస్కస్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ అండ్ దే గివ్ అస్ అ మెనూ ఎవ్రీ మంత్. సో అకార్డింగ్ టు దట్ వీ గివ్ దెమ్ అనమాట. ఎందుకంటే ఇట్స్ అ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అండి. మోస్ట్లీ దే స్పెండ్ టైమ్ హియర్. వాళ్ళు ఇక్కడ సరైన ఫుడ్ సరిగా ఉండడానికి సౌకర్యం లేకపోతే వాళ్ళకి ఇబ్బందే కదా. 10,000 ప్లస్ స్టూడెంట్స్ అందరూ కూడా అంటే ఎంప్లాయ్మెంట్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో కానీ స్టేట్స్లో కానీ ఉన్నారంటారు. అంటే హాస్పిటాలిటీ వైజ్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఫుడ్ దాంట్లో రిలేటెడ్ కానీ, బార్స్ అండ్ రెస్టో బార్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, వీటన్నిటిలో కూడా ప్లేస్మెంట్ అయ్యారు. అదే యాక్చువల్గా ఏంటంటేనండి, అందరూ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ హోటల్సే అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ దట్ అండి. దే ఆర్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్. అంటే ఇప్పుడు వాళ్ళు ఎయిర్లైన్స్కి వెళ్ళొచ్చు, ఎయిర్పోర్ట్స్, క్రూజ్ లైన్స్, ఎంఎన్సీస్, కాల్ సెంటర్స్, యూ నేమ్ ఎనీ ఇండస్ట్రీ, దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్. అండ్ వీళ్ళకి ఎస్పెషల్లీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటాలిటీలో ఉన్న వాళ్ళకి సెకండ్ ఇయర్ నుంచే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్. ఇప్పుడు మా స్టూడెంట్స్ లాస్ట్ 1 yearలో వీ హ్యావ్ సెంట్ అరౌండ్ 600+ స్టూడెంట్స్ టు యూఎస్ అండి. J1 వీసా అని ఉంటుంది. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ J1 వీసా మీద వెళ్తారు. అట్లనే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దుబాయ్, మారిషస్, మాల్దీవ్, యూ నేమ్ ఎనీ కంట్రీ దేర్ ఇస్ అ స్టూడెంట్. ప్రతి హోటల్ ఆల్ ఓవర్ వరల్డ్లో మీరు ఏది చూసినా ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు వాళ్ళు మా ఫొటోస్లో చూసి మీరు మేడం వాళ్ళు రిలేటివ్ అని అడుగుతారంట. ఏ ఫ్లైట్లో ఎమిరేట్స్లో అవనివ్వండి, లుఫ్తాన్సాలో అవనివ్వండి. అవునంటే నేను సన్ స్టూడెంట్. వాళ్ళు వెంటనే మీ స్టూడెంట్ మా ఫ్లైట్లో హీజ్ ఇన్ ద క్యాబిన్ క్రూ, లేకపోతే ఈ స్టార్ హోటల్లో దే ఆర్ టేకింగ్ హీజ్ ఇన్ ద సర్వీస్ డిపార్ట్మెంట్. అసలు అలా ఎన్ని మంది అంటే వాళ్ళు కూడా దే ఓన్ ఆర్ కాలేజ్ సో మచ్. అంటే ఎక్కువ మేము పిల్లలు మేము ఏ రోజు స్టూడెంట్ అని నేను ఎప్పుడు అన్నాను. నా పిల్లలు ఎలాగో ఈ పిల్లలు నా పిల్లల కన్నా ఎక్కువ నేను వీళ్ళతో ఎక్కువ మార్నింగ్ 9 to 6 ఇక్కడే ఇంటరాక్షన్ అండి. ఏదున్నా అందరికీ కూడా అందరూ అమ్మ మేడం అని కూడా చాలా తక్కువ పిలుస్తారు నన్ను ఇక్కడ. అందరూ కూడా అమ్మ అనే పిలుస్తారు. నేను కూడా ఆ లెవెల్లోనే వాళ్ళతో ఉండడానికే నేను ట్రై చేస్తాను. ఎక్సలెంట్ మ్యామ్, సీరియస్లీ చాలా బాగుంది. అంటే లైక్ సెక్యూరిటీ వైజ్ కానీ, ఫీమేల్ కానీ, కోర్సెస్ కానీ, సబ్జెక్ట్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, అండ్ అప్కమింగ్ స్టూడెంట్స్కి విత్ ఇన్ 4 monthsలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది కూడా 15,000-20,000 కూడా స్టూడెంట్స్కి చాలా అర్నింగ్ ఎక్కువ. వాళ్ళ హాస్టల్ ఖర్చులు వాళ్ళ ఖర్చులు వెళ్తాయండి. సో దే డోంట్ డిపెండ్ ఆన్ ద పేరెంట్స్. సో అసలు ఎంతమంది మేడం మా మమ్మీకి గొలుసు కొన్నాను, మా మమ్మీకి వాచ్ కొన్నాను పార్ట్ టైమ్స్ చేసి. అసలు వాళ్ళ సెమిస్టర్ ఫీజులు కూడా వాళ్ళే సంపాదించుకొని ఒక సెమిస్టర్ ఫీజు కట్టే ముందు వచ్చి చెప్తుంటారు. ఇట్ ఫీల్ సో హ్యాపీ అండి. అంటే మన దీనికన్నా ఏంటంటే వాళ్ళ అచీవ్మెంట్స్ విన్నప్పుడు మేము ఇన్నేళ్ళు ఇంత కష్టపడింది. అందుకనే నాకు అసలు ఐ లవ్ వర్కింగ్. నాకు మన కాలేజ్ అంటే మాది అంతా ఐ లవ్ సన్ కాలేజ్ అనే ఉంటుంది. నిజంగా ఐ లవ్ కాలేజ్ అండి. స్పెండింగ్ టైమ్ విత్ స్టూడెంట్స్, స్పెండింగ్ టైమ్ విత్ అవర్ టీమ్ చాలా బాగుంటుంది. అండ్ ఐ లవ్ స్పీకింగ్ టు పేరెంట్స్ కూడా నాకు 2004 నుంచి ఇప్పటి వరకు ప్రతి పేరెంట్ ఐఎమ్ ఇన్ టు ఇంటరాక్షన్ అండి. ఏదున్నా దే కాల్ మీ. మా అబ్బాయి పెళ్లి కుదిరింది, మనవరాలు పుట్టింది, ఇల్లు కట్టుకున్నాడు. మొన్న యాక్చువల్గా ఒక స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ టీ కొట్టు అనమాట. టీ కొట్టు అయితే యూఎస్ పంపించాం.
యుఎస్ పంపిస్తే లాస్ట్ మంత్ హీ కేమ్ విత్ ఒక కవర్లో ఇన్ని బుక్స్ పేపర్లు తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చి నా ముందు పెట్టాడు. ఏంటి అంటే, అమ్మ అప్పులన్నీ తీర్చేశాడమ్మా మా అబ్బాయి, ఇదిగో అమ్మ పాస్బుక్లు, ఇదిగో అమ్మ నా ఇంటి పత్రాలు అని చెప్పి నా చేతికి పెట్టాడు. అసలు నాకు అలాంటివి అంటే అలాంటివి చూస్తే అబ్బా మనం ఇంత కష్టపడినందుకు ఏదో ఒక ఫుల్ఫిల్మెంట్, ఒక కంటెంట్ ఫీలింగ్ ఎప్పుడు రాదండి. పిల్లలు ప్లేస్ అయ్యారు అంటే నాకున్న ఫీలింగు ఏమో, అంటే మా పిల్లలు ఏమో కానీ ఈ పిల్లలు ప్లేస్ అయ్యారంటే మటుకు వాళ్ళ పేరెంట్స్ కన్నా నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతా. అసలు అలాగే డిఫరెంట్ స్టోరీస్ అండి. ఫిషర్ మ్యాన్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఇప్పుడు యూకేలో వర్క్ పర్మిట్, పెళ్ళి అయిపోయింది, ఇల్లు కట్టాడు, ఆ ఇంటికి ఆశా నిలయం అని పెట్టాడంట వాడి ఫోటో. అసలు అంటే ఇట్ ఫీల్స్. ఇంకొక స్టూడెంట్ బీబీఏ స్టూడెంట్ మాస్టర్స్కి యూఎస్ వెళ్ళాడు, తన చేతి మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు ఆశా అమ్మ అని. అంటే అసలు మనం ఏమిస్తే అలాంటివి ఎవరైనా మనకి చేయగలరు చెప్పండి. ఆఫ్ కోర్స్ ఆ ఎమోషన్ గాన హ్యాపీనెస్ అది చాలా క్లియర్గా తెలుస్తుంది. హార్ట్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఈ టీము ఇంకా నాకు ఇదే మా అత్తయ్య గారు అంటారు, నువ్వు అసలు ఆ ఇంటి గడప దాటితే నీకు ఇంటితో సంబంధం లేదమ్మా, అసలు నువ్వు ఏదో ప్రపంచం అసలు ఏదేదో చెప్తారు పాప, వచ్చేయమ్మా ఇది చెప్తావమ్మా. నేను ఇక్కడికి వస్తే అసలు నాకు ఇంక కంప్లీట్ కాలేజ్లో పడిపోతా, ఇంకా నాకు అసలు అటు మైండ్ వెళ్ళదు. ఇంకా ఐ షుడ్ టెల్ అబౌట్ మై మదర్ ఇన్ లా అండి. షీఈ్ రియల్లీ అంటే వండర్ఫుల్ సపోర్ట్. నేను ఇంత జర్నీ చేయగలిగాను అంటే ఆవిడ లేకపోతే ఐ కుడ్ నాట్. ఎందుకంటే పిల్లలిద్దరిని 1 year నుంచి ఆవిడ దగ్గర వదిలేసాను. మా మదర్ వర్కింగ్, సో ఆవిడ దగ్గర ఎప్పుడు పెంచలేదు. ఆవిడే స్కూళ్ళకి లేపి పంపించి దింపి తెచ్చుకొని వాళ్ళకి ఫుడ్ పెట్టి నేను వచ్చే వరకు పాపం చూసుకొని, ఆవిడ లేకపోతే అసలు మా రిలేటివ్స్ కూడా అండి నా కోసం ఎవరు రారు, మా అత్తయ్య గారి కోసం వస్తారు. బికాస్ షీ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్ సో వెల్. ఎందుకంటే నేను ఉండను, వచ్చినా నేను ఇంట్లో ఉండను. సో షీ ఈస్ ద పర్సన్ హూ టేక్స్ కేర్. ఆవిడ లేకపోతే నా జర్నీ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు, నాకు మా వారు కానీ మా అత్తయ్య గారు కానీ నా పిల్లలు డెఫినెట్గా ఐ షుడ్ టెల్ అబౌట్ దెమ్. ఇన్నేళ్లలో ఏ రోజు కంప్లైంట్ చేయరు. నేనే అప్పుడప్పుడు యూ ఫీల్ ఐఎమ్ నాట్ ఎ గుడ్ మమ్మీ, ఐఎమ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ అంటే వాళ్ళ పేరెంట్స్ అందరూ వాళ్ళ ఇంట్లో ఉంటారు 1 o'clockకి పాపం వచ్చేటప్పటికి. నేను ఏ రోజు ఇంట్లో లేను, వాళ్ళకి భోజనం పెట్టింది కూడా లేదు. సో సో ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎంత క్లియర్గా కనిపిస్తుంది పిల్లల మీద. అందుకనే నవ్ ఐ మేక్ అ పాయింట్ ఎవ్రీ నైట్ వాళ్ళిద్దరికి నేనే కలిపి పెడతా, అన్నం మటుకు నేనే కలిపి పెడతా. ఎందుకంటే మార్నింగ్ ఎలాగో నేను వాళ్ళతో ఉండలేను. సో 6:30కి ఇంక ఇంటికి వెళ్ళానంటే ఐఎమ్ విత్ దెమ్. ఇంకా కూర్చొని టీవీలు చుట్టం, సినిమాలు చుట్టం. ఇంక వాళ్ళు నేను ఉంటే ఇంకా వాళ్ళ చేత్తో అన్నం ఏ రోజు తినరు ఇద్దరు, నేనే కలిపి పెడతాను. ఐ మేక్ ష్యూర్ అట్లీస్ట్ ఇంకా చాలా ఇంకా ఉంది, ఇంకా బాగా చూసుకుంటారు ఆ డేస్ వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు అదే అనిపిస్తుంది, పెద్ద అయిపోయారు, చిన్న అయిపోండి నాన్న, పోనీ ఇప్పుడు కొంచెం నేను చిన్నపిల్లలు అయిపోండి నాన్న, ఇప్పుడు నేను ఐ మిస్ ఆల్ దట్. అప్పుడు ఏంటంటే ఇంకా మేము చాలా స్ట్రగ్లింగ్ పీరియడ్ అండి, ఇప్పుడు చేసేయచ్చు, అప్పుడు చాలా స్ట్రగ్లింగ్ పీరియడ్ కదా అస్సలే. అంటే ఇప్పుడు కొంచెం ఇన్ని క్యాంపస్లు ఉన్నా కొంచెం అటు ఇటు టైం ఉంది. అసలు అప్పుడు ఏంటంటే ఇంకా మార్నింగ్ 9కి వస్తే నైట్ 9 వరకు మరి గ్రో అవుతుంది. క్యాంపస్లు పెంచుతున్నాం, పిల్లల్ని మరి జాగ్రత్తగా తీసుకొని రావాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ని ఉండడం వల్ల ఐ కుడెంట్ గివ్ మచ్ టైం. నాకు ఆ రిగ్రెట్ ఎప్పుడూ ఉంటుంది. లేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పుడు అంతే ప్రేమగా ఒక 1 week చేసేయండి. నేను అదే పిల్లలు ఇయర్స్ అన్ని కూడా ఒక 1 weekలో చూపించండి. ఇప్పుడు ఉన్నప్పుడు బాగానే ఉంటాం కానీ ఎందుకో ఆ పిల్లల్ని నేను ఆ ఏజ్లో ఐ కుడెంట్ బీ విత్ దెమ్ అని అనిపిస్తుంది. ఐ ఆస్క్ దెమ్, మీరు రిగ్రెట్ అవుతారా హౌస్ వైఫ్ అయిపోయినా అంటే, నో మా, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, నువ్వు ఇంతమంది పిల్లల్ని చూసుకుంటావు, ఏముంది అలా అని, యూ నెవర్ మమ్మల్ని ఎక్కడ తక్కువ చేయలేరు కదా, వీఆర్ హ్యాపీ. నేనే నాకే గిల్ట్, వాళ్ళు బాగానే ఉంటారు, నాకే హౌస్ వైఫ్ అయితే బాగుంటుంది అనుకుంటారా అని. నో, మేము చాలా ప్రౌడ్. వాళ్ళేం చేస్తారు, మా ఇంట్లో ఉంటారు, అయినా వాళ్ళు చూడరు. నువ్వు చూడు ఎంత బాగా వచ్చి చూస్తావు, ఇంటికి వచ్చాక మాతోనే కదా ఉంటావు, దట్స్ ఫైన్ విత్ అస్. సూపర్. ఖచ్చితంగా మళ్ళీ మేబీ ఆ పీరియడ్ వస్తుందేమో చూద్దాం. నేను కూడా వాళ్ళ పిల్లల్ని పెంచుకోవాలి అప్పుడు. వాళ్ళు చిన్న పిల్లలు అయితే అవ్వరు కదా, వాళ్ళు చిన్న పిల్లలు అవ్వరు, ఆ పిల్లలు మీ పిల్లల్ని చూసుకోవాలి. సూపర్. నిజంగా మ్యామ్, నిజంగా సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం నిజంగా ఇంత మంచి క్యాంపస్, ఇంత ప్లేస్మెంట్స్, ఇన్ని ఆపర్చునిటీస్, చాలా బాగుంది. టెక్నికల్ వైజ్ కానీ ఎంత ముందు ఉంది అనేది చాలా క్లియర్గా ఈరోజు అర్థమైంది. ఐ థింక్ ప్రతి ఒక్క కోర్సెస్ కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి, నాట్ ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం కాకుండా
ఎంబీఏ కానివ్వచ్చు, బీఎస్సీ, డైటీషియన్ అండ్ ఫుడ్ అండ్ రిలేటెడ్. యాక్చువల్గా అందరూ మా సన్ అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ వీళ్ళు అంటే మేము చాలా యాక్టివిటీస్ చేస్తాం. మాది హాస్పిటాలిటీ అవడం వల్ల ప్రతి ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేస్తాం. స్పోర్ట్స్ వీక్స్ అని, ఫ్రెషర్స్ డేస్ అని, యాన్యువల్ డేస్ అని, బర్త్డేస్ అన్నీ ఇక్కడే సెలబ్రేట్ చేస్తాం. బాగుంటుంది. అన్నీ ఇక్కడ. సో అందరూ ఏంటంటే ఏంటి సన్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అని అంటారు. కానీ వెన్ యూ సీ ఫ్రమ్ లాస్ట్ 6-7 ఇయర్స్ రికార్డు, యూనివర్సిటీ అన్ని కోర్సు టాపర్స్ మా పిల్లలే. మీరు బీఎస్సీ తీసుకోండి 1 to 3 ర్యాంక్స్ వాళ్ళవే, బీబీఏ 1 to 3 ర్యాంక్స్, బీహెచ్ఎం స్టేట్ లెవెల్ ఆల్ 1 to 3 ర్యాంక్స్ ఆర్ ఫ్రమ్ అవర్ కాలేజ్. సో ఎంటర్టైన్మెంట్ విత్ ఎడ్యుకేషన్ కూడా మేము ఇస్తామని ఐ వాంటెడ్ టు టెల్. బికాజ్ అందరూ ఆ సన్ అంటే బాబోయ్ అక్కడ ఎప్పుడు ఈవెంట్లే, పిల్లలు ఎప్పుడు మరి ఆ మైండ్ ఆ ఫ్రెష్నెస్ ఉంటేనే కదండి చదవాలనిపిస్తుంది. కోరుకుంటుంది కూడా అదే కదా. బట్ అంటే వాళ్ళు ఏంటంటే మా ఇన్స్టా ఫేస్బుక్ ఫాలో అయ్యే వాళ్ళు మాకు ఎక్కువ ఈవెంట్స్ హ్యాపెనింగ్ అవుతూ ఉంటాయి. ఈవెంట్స్ అవుతూ ఉంటే చూసి అమ్మో ఇక్కడ ఏంటి ఓన్లీ అదేనా అనుకుంటారు. బట్ టాపర్స్ ఆఫ్ యూనివర్సిటీ ఆల్ కోర్స్ టాపర్స్ ఆర్ ఫ్రమ్ సన్ కాలేజ్. ఐఎమ్ సో ప్రౌడ్ టు టెల్ దట్. అండ్ దట్టు చూడండి అందరూ అమ్మాయిలే. ఉమెన్ పవర్ ఎక్కువ మాకు ఎక్కువ. అలానే ఉండాలని కోరుకుంటున్నాను మ్యామ్. సీరియస్లీ అండ్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఇంకా కాలేజ్ని ఇప్పుడు చాలా స్థాయికి తీసుకొచ్చేసారు. ఇంకా మంచి పొజిషన్లో ఇంటర్నేషనల్ వైజ్ కూడా వచ్చేయాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ నుంచి, మీ కాలేజ్ స్టూడెంట్స్, ఆల్రెడీ సెటిల్ అయిన స్టూడెంట్స్ అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ నిజంగానే మీ యొక్క లైఫ్ జర్నీ కానీ, మీ పర్సనల్ లైఫ్ జర్నీ కానీ, ఈ బిజినెస్ జర్నీ కానీ చాలామంది ఉమెన్స్కి ఒక మంచి ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ క్యాంపస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మరి విన్నారు కదా కాలేజ్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఎంత అవైలబిలిటీ ఉంది, ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఎలాంటి ర్యాంకింగ్స్లో ఉంది, ఎన్ని కోర్సెస్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, ఎన్ని కోర్సెస్ అనేది రన్నింగ్లో ఉన్నాయి అన్నీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీరు కాలేజ్కి రండి, విజిట్ చేయండి, హాస్పిటాలిటీని చూడండి, అండ్ హాస్టల్స్ ఎలా ఉన్నాయో మీరు లైవ్గా చూడొచ్చు, అండ్ ఫుడ్ కూడా టేస్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా కాలేజ్లో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. సో మ్యామ్ అంటే ఇంత చాలా సైలెంట్గా ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది? అంటే ఎవ్రీ మంత్ మనకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయండి స్టూడెంట్స్కి. సో ఆ మంత్ అయిన సిలబస్ అంతా కవర్ చేస్తాం మేము. సో ఇప్పుడు ఇంటర్నల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యి వీక్ అంతా వీళ్ళు ఇంటర్నల్స్లో ఉంటారు. ఎగ్జామ్స్ ఎవ్రీ వీకెండ్ ఉంటుంది? ఎవ్రీ మంత్ అండి. ఎవ్రీ మంత్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. మీరు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంటారా, మాట్లాడుతుంటారా? అందరూ ప్రతి వాళ్ళు విత్ నేమ్ తెలుస్తారండి. ఓకే ఓకే ఓకే. మా కాలేజ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 20 years అయిందండి. 20 years ఆఫ్ జర్నీ. అండ్ మేము ఫస్ట్ వైజాగ్లో క్యాంపస్ స్టార్ట్ చేసాం విత్ 63 స్టూడెంట్స్. అండ్ ఇప్పుడు మొత్తం వైజాగ్ అండ్ హైదరాబాద్ కలిపి వీ హ్యావ్ 9 campuses విత్ 6,000 స్టూడెంట్స్ అండి. అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ మా స్టూడెంట్స్ అందరూ ప్లేస్ అయి ఉన్నారు. అండ్ అరౌండ్ 20 to 25,000 స్టూడెంట్స్ అల్యూమినీస్ ఉన్నారు. అండ్ దాంట్లో 50% ఆర్ ఇంటర్నేషనల్లీ ప్లేస్డ్, వర్కింగ్ ఇన్ డిఫరెంట్ హోటల్స్, ఇండస్ట్రీస్, మల్టీనేషనల్ కంపెనీస్, ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ క్రూజ్ లైన్స్. సో మేమంతా కూడా 1-to-1 ఇంటరాక్షన్ అండి స్టూడెంట్ అండ్ పేరెంట్తో. సో డెఫినెట్గా మీరు మన సన్ ఇంటర్నేషనల్లో జాయిన్ అవుతే యూ విల్ హ్యావ్ ద బెస్ట్ కెరియర్ అండ్ బెస్ట్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ దానికి మేము కాలేజ్ తరఫున నేను గ్యారంటీ అండి, డెఫినెట్గా మీ ఫ్యూచర్ మా చేతుల్లో చాలా భద్రంగా ఉంటుంది. పేరెంట్స్కి కూడా నేను అదే చెప్తున్నానండి, పిల్లలకి ఏ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్కి ఎంకరేజ్ చేసి జాయిన్ చేయండి. డెఫినెట్గా ఇవన్నీ కూడా జాబ్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ కోర్సెస్, 100% ప్లేస్మెంట్ ఉన్న కోర్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్.